వెల్కమ్ టు డే 8 ఈరోజు దుర్యోధనుడు తన సైన్యానికి మూలస్తంభాల వంటి మహావీరులను పరిచయం చేస్తున్నాడు. తన విజయంపై నమ్మకాన్ని కలిగించే ఆ దిగ్గజాల గురించి తన గురువుకు వివరిస్తున్నాడు. ఇప్పుడు 8వ శ్లోకాన్ని పఠిద్దాం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపుశ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. దీని అర్థం, దుర్యోధనుడు ఆ మహారథుల పేర్లను చెబుతున్నాడు. మీరు అంటే ద్రోణాచార్యులు, పితామహ భీష్ముడు, కర్ణుడు మరియు యుద్ధంలో ఎప్పుడూ విజయం సాధించే కృపాచార్యుడు, అలాగే అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు కూడా మన పక్షాన ఉన్నారు. సందేశం: దీని ద్వారా మనం నేర్చుకోవలసిందేమిటంటే, ఏదైనా పెద్ద లక్ష్యాన్ని సాధించాలంటే మనకు అనుభవజ్ఞులైన గురువులు మరియు నమ్మకమైన మిత్రుల అండ ఉండాలి. నిష్ణాతులు మరియు గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తుల సహకారం విజయానికి మొదటి మెట్టు. ముగింపు: కౌరవ సైన్యం దిగ్గజాలతో నిండి ఉంది, కాని వారు విజయాన్ని అందించగలరా? రేపటి వీడియోలో చూద్దాం. ఈ ప్రయాణం కొనసాగించడానికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.